ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ కొనుగోలు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్. ఆ రోజు ఆగస్టు 15. అందరికీ సెలవు. పొద్దున్నే లేచి భార్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ తెరిచాడు ప్రసాదరావు. ఇండిపెండెన్స్ డే సేల్స్ 50% డిస్కౌంట్, 2 షర్ట్లు కొంటే 1 షర్టు ఫ్రీ, 2 జీన్స్ కొంటే 1 జీన్స్ ప్యాంట్ ఫ్రీ, బై 3 టేక్ 5, 1 ఫ్రీ ఫర్ 1. చీరలు, చుడీదార్లు, నైటీలు ఇలా ఎన్నో టెక్స్టైల్ కంపెనీలు, గుడ్డల షాప్ వాళ్ళు పేపర్లో ఊరగొట్టేశారు. మొన్ననే ఆషాఢ మాసంలో ఇచ్చిన ఆఫర్లలో ఒకటి కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. తన కంపెనీ ఇయర్ ఎండింగ్, స్టాక్ టేకింగ్ అంటూ పర్చేసింగ్కే పోలేకపోయాడు ప్రసాదరావు. ఈ ఇండిపెండెన్స్ డే సేల్స్ ఆఫర్ అయినా వదులుకోకుండా వెళ్ళి కొనాలని నిశ్చయించుకున్నాడు. ఈ పేపర్ తన భార్య చూసిందంటే తనకన్నా ముందుగా ఆమె బయలుదేరుతుందని ఆమె కంటికి కనపడకుండా ఆ న్యూస్ పేపర్ దాచేశాడు. మెల్లిగా మిత్రుడు మోహన్ రావుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ మోహన్ రావు మొన్ననే ఆషాఢ మాసం సేల్స్లో ఫ్యామిలీతో సహా వెళ్ళి వాయించుకు వచ్చాడు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాల. ప్రసాదరావు కంపెనీ లేకపోతే సాధారణంగా ఎక్కడికి ఒంటరిగా కదలడు. మోహన్ రావును టెంప్ట్ చేయడానికి తనతో వస్తే సాయంత్రం సినిమా, ఆపై బార్ ఖర్చు తనదే అని ఊరించాడు. అది విన్న మోహన్ రావు మధ్యాహ్నం 2 గంటలకే రమ్మంటే త్వరగా భోజనం చేసుకుని 1 గంటకే వచ్చేసాడు. మొత్తానికి ఇద్దరు కలిసి 2 గంటలకు బయలుదేరి వాళ్ళ ఏరియాలోని ఒక మాల్కి వెళ్ళారు. గుడ్డలు కొందామని వెళ్ళిన ప్రసాద్ ముందుగా ఓ చెప్పుల కొట్లో టుడే సేల్ ఓన్లీ 50% డిస్కౌంట్ అన్న బోర్డు చూసి చెప్పులు కొన్నాడు. జీన్స్, షర్ట్లు, బై 1 టేక్ 1 బెల్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి కొనేటప్పటికి సాయంత్రం 4:30 అయింది. ఆకలిగా ఉందని అక్కడే ఓ పిజ్జా కార్నర్కి వెళ్తే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పిజ్జాకి ఇంకో పిజ్జా ఫ్రీ, ఒక బర్గర్కి ఇంకో బర్గర్ ఫ్రీ అని ఉంటే తృప్తిగా తిని బయటకు వచ్చి టీ తాగి సినిమాకి వెళ్దామని 5:30కి థియేటర్కి వెళ్ళారు మిత్రులిద్దరు. ఈవినింగ్ షో, కొత్త సినిమా, హాలిడే రష్, హౌస్ఫుల్ బోర్డు వేశారు. ఈ సంచులు సామాన్లతో టికెట్ల క్యూలో నుంచోవటం అవుట్ ఆఫ్ క్వశ్చన్. బ్లాక్లో టికెట్లు కొనడానికి మిత్రులిద్దరూ వాకప్ చేస్తున్నారు. టికెట్ ధర కన్నా 4 రెట్లు ఎక్కువగా చెప్తున్నారు. పొద్దుటి నుంచి బై 2 టేక్ 4 పోయి బై 2 పే 8 అయిపోయింది. మిత్రుడికి ప్రామిస్ చేసిన పాపానికి విధి లేక బ్లాక్లో 4 రెట్లు ఎక్కువ ఇచ్చి సినిమా చూసి బయటికి వచ్చారు మిత్రులిద్దరు. బయటికి రాగానే బార్ ప్రోగ్రాం జ్ఞాపకం చేశాడు మోహన్ రావు. ఇప్పటికే డిస్కౌంట్లో ఆదా చేసిన డబ్బును సినిమా టికెట్తో క్షౌరం చేసుకున్న ప్రసాదరావు భారంగా బారు వైపు బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆగస్టు 15 ఫ్రైడే, వైన్ షాపులు, బార్లకు సెలవు అని. ఆ వార్త విన్న ప్రసాద్ బిక్కమొహం వేశాడు. అయినా మోహన్ రావు పట్టువదలని విక్రమార్కుడిలా తనకు తెలిసిన ఓ వైన్ షాపుకు వెనుక నుంచి తీసుకెళ్ళాడు. అక్కడ దొంగతనంగా అన్నీ సప్లై అవుతున్నాయి పబ్లిక్గా. కానీ సోడా, గ్లాసు, డ్రింక్స్, చిరుతిండ్ల రేట్లు 2 ఇది లేక రమ్ము తాగి అయింది అనిపించుకుని బయటపడ్డారు మిత్రులిద్దరు. మన్నాడు ప్రసాద్ భార్య సినిమా ఎలా ఉందండి అంటే ఫస్ట్ హాఫ్ బడ్జెట్లోనే ఉండింది, సెకండ్ హాఫ్లో బడ్జెట్ ఎక్కువైంది అన్నాడు. నిన్నటి తన కొనుగోలు సినీ భారం అనుభవంతో సినిమా బార్ రమ్ తనలో తనే నెమరు వేసుకుంటూ నవ్వుకున్నాడు ప్రసాదరావు. కానీ అతడు సినిమా గురించి అన్నాడు అనుకుంది అతని భార్య. నేటి కథ కొనుగోలు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్.